చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు స్కిల్ స్కామ్ అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి శుక్రవారాలు కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. జైలుకు వెళ్ళిన రోజు నుంచి ఆయనకు అన్ని బ్లాక్ ఫ్రైడేలే. కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులోనూ విజయవాడలోని సిఐడి కోర్టులోనూ తాజాగా శుక్రవారం ఆయన్ను ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఇప్పుడు డీలా పడిపోతున్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎదురు దెబ్బలు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లు అన్ని శుక్రవారమే విచారణ. ప్రతి శుక్రవారం చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడేగా మారిందా? స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కామ్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏసీబీ అరెస్టు చేసి జైలు పాలు చేసింది. ఆయన పేరు మోసిన లాయర్లను పెట్టుకుని బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించడం లేదు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లన్నీ దాదాపు శుక్రవారం నాడే విచారణకు రావడం, రిజెక్ట్ అవ్వడం కామన్గా అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ విచారణ అనంతరం సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషన్పై 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకదానికి సంబంధించిన తీర్పు రిజర్వ్ అయింది. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయవద్దని కూడా ఇప్పటికే కోర్టు చెప్పింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్ళీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుందని, ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపామని కూడా స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసినప్పటికీ ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడిన తరువాతనే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్పై తీర్పును నవంబర్ 8వ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం.
అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ 8వ తేదీకి కాకుండా 9వ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు పొడిగించాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి నవంబర్ 9వ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని, పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తయ్యాయి. సెక్షన్ 17A మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ కేసులో ప్రధాన వాదనలు విన్నామని, ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని, నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా ఏర్పడింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసు విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడింది. ఏపీసీఐడి చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ను దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని కూడా ఆదేశించింది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడింది. దాంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే మళ్ళీ అరెస్టు చేస్తారేమోనన్న ఆందోళన కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. లీగల్ ములాఖత్తుల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్తుల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖతుల సంఖ్య 3కు పెంచాలని పిటిషన్లు అభ్యర్థించారు. అయితే అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీసీఐడిని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా కోర్టు కొట్టివేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని కూడా తిరస్కరిస్తూ సరి అయిన లీగల్ ఫార్మాట్లోనే దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లకు సూచించింది. మొత్తంగా చూస్తే అరెస్టు తరువాత ప్రతి శుక్రవారం చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడేగానే మారినట్లు కనిపిస్తోంది.